టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు 34 మందితో సెకండ్ లిస్టు విడుదల చేశారు. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ కు, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గురజాల స్థానంలో ఎరపతినేని శ్రీనివాస్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ. ఆత్మకూరు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చింది. మొత్తం 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా ఇప్పటి వరకు 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పెండింగ్ లో మరో 16 స్థానాలున్నాయి. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు 34 మందితో సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ కు, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గురజాల స్థానంలో ఎరపతినేని శ్రీనివాస్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ. ఆత్మకూరు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ దక్కింది. మొత్తం 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా ఇప్పటి వరకు 128 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. పెండింగ్ లో మరో 16 స్థానాలున్నాయి. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ఇంకా 16 స్థానాలు మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. 34 మందితో సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. ఇప్పుడు అయితే ఇంకా 16 స్థానాలు మిగిలిన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఇంకా 16 స్థానాలు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి నోటిఫికేషన్ రావడానికి చాలా తక్కువ టైం ఉంది. ఈ నేపథ్యంలో మరి అభ్యర్థుల్లో కూడా కొంచెం గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ప్రచారం చేసుకోవడానికి టైం సరిపోదు అని చెప్పేసి ఎందుకు డిలే అవుతుంది? యాశీలో టీడీపీ రెండవ జాబితాను కాసేపటి క్రితం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు. అయితే ఈ అభ్యర్థుల జాబితా విషయంలో ఇంకా ఇప్పటికే అంటే 128 మంది వరకు కూడా ఇప్పటివరకు టీడీపీ తన అభ్యర్థులు అంటే ఏ నియోజకవర్గాలకి ఎవరు పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించిన స్పష్టతనైతే ఇచ్చింది. ఇక మిగిలిన స్థానాలన్నింటినీ కూడా భర్తీ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరినీ కూడా కొంత ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చి ఆ సీట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడము, అలాగే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చే అంశం పైన కూడా కొంత స్పష్టత వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత జాప్యం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడైతే కొన్ని సీట్స్ అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు మైలవరం కావచ్చు, అలాగే పెనమలూరు, ఇటువంటి అభ్యర్థుల జాబితాకి అంటే జనసేనతో పాటు టీడీపీ అభ్యర్థులు కూడా టికెట్లు ఆశిస్తున్న వారు ఉన్నారు. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నటువంటి స్థానాలకు మినహా మిగిలిన అన్ని సీట్లను కూడా ప్రకటించినట్లు చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఎంపీ స్థానాలను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ముందుగా చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఎంపీ సీట్లను కూడా ఇంకా ప్రకటించకపోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. మొదటి లిస్టులో ఎవరైతే అభ్యర్థులు తమ పేర్లు రాలేదు అని ఇబ్బంది పడిన వారికి కొంత ఈ రెండవ లిస్టులో ఊరట లభించనుందని చెప్పుకోవాలి. అయితే టీడీపీ నాయకుల్లో కొంతమంది సీనియర్ నాయకులు ఇంకా టెన్షన్ వీడలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కీలకమైన కొన్ని సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ కీలకమైన సీట్లను ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ప్రకటించకపోవడం, ఇంకా మిగిలిన 16 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 16 అభ్యర్థులకి సంబంధించినటువంటి వారితోటి మరొక మారు భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ అయిన తర్వాత రేపో ఎల్లుండో
ఆ అభ్యర్థులకి సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎక్కడైతే ఒక చోట ఆల్రెడీ సిట్టింగ్లకి కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం ఆల్రెడీ అందరికీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పొత్తులో వెళ్తున్న నేపథ్యంలో కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఇప్పటికే నాయకులకి చంద్రబాబు నాయుడు వివరించారు. అలాగే సీనియర్లు అందరితో కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అటు కొంతమంది సీనియర్ నాయకులు ఖచ్చితంగా అక్కడే సీట్ కావాలని పట్టుపట్టిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో మరొకసారి చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత సీట్లో సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన 16 ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. శీల కాంతి, మిగిలిన 16 స్థానాల్లో ఏమైనా ఇబ్బందికరమైన స్థానాలు లేదంటే చాలా కీలకమైన స్థానాలు అంటూ ఉన్నాయా? అలాగే వీటికి సంబంధించి పోటీ ఏ విధంగా ఉంది? పోటీ విషయంలో ఖచ్చితంగా సీటు నాదే అని కొంతమంది ప్రకటించుకోవడము, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న వారు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 3-4 స్థానాలు ఇట్లానే ఉన్నాయని చెప్పుకోవాలి. వెస్ట్ నియోజకవర్గంకి సంబంధించినంత వరకు విజయవాడ వెస్ట్ లో కూడా కొంత బీజేపీకి టికెట్ అని చెప్పి కాదు జనసేనకి టికెట్ అనే క్లారిటీ మిస్ అవుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి టీడీపీ నుంచి ఆశావాహులు కూడా ఉన్నారు. అటు జలీల్ ఖాన్ కావచ్చు, ఇటు బుద్ధా వెంకన్న, ఇటువంటి వారంతా కూడా ఇంకా ఈ సీటు అనేది ప్రకటించలేదు. దీంతో పాటుగా ఏవైతే స్థానాలను ప్రకటించలేదో పెనమలూరు, మైలవరంలో దేవినేని ఉమా ఖచ్చితంగా సీటు నాదే అని చెప్పి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటు వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయన కూడా తన పార్టీ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది, ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యం. అయితే వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ ఇస్తే సహకరించేది లేదు అంటూ మరొక వైపు బొమ్మసాని కూడా ఈ విషయంలో ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా టికెట్ నాకే ఇవ్వాలి అని చెప్పి ఆయన కూడా కోరుతున్నారు. ఇట్లా పెనమలూరు విషయంలో తీసుకుంటే దేవినేని ఉమాకి పెనమలూరు సీట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఎంఎస్ బేగ్ ఏదైతే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీట్ ఆశించారో ఆయన కూడా పెనమలూరు నుంచి సీట్ ఆశిస్తూ ఉన్నారు. అయితే స్థానికంగా 2014లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బోడే ప్రసాద్ తో పాటుగా ఈ 4.5 years లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి బోడే ప్రసాద్ కూడా ఖచ్చితంగా సీట్ నాకే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే వైసీపీ నుంచి వచ్చినటువంటి తుమ్మల చంద్రశేఖర్ కూడా ఖచ్చితంగా సీట్ నాకు ఇప్పించండి అంటూ పెనమలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీగా ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ నుంచి చేరినటువంటి పార్థసారథి ద్వారా చంద్రబాబుకి కొంత రాయబారం నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారంతా కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఎలా అలొకేట్ చేయాలి అనే దానిపైన చంద్రబాబు నాయుడు మరొకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కూర్చొని చర్చించిన తర్వాత వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత 16 మంది ఏవైతే ఇప్పటి వరకు మిగిలిపోయిన 16 కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్న స్థానాలే మిగిలి ఉన్నాయి. సో వారందరితో కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కాంతి, ఎవరైతే సీటు నాది అనే ధీమాతో ప్రచారంతో ముందుకెళ్తున్నారో వాళ్ళకే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? లేదంటే టీడీపీ పరిశీలనలో ఇప్పుడు గెలుపు అవకాశాలు ముఖ్యం కాబట్టి అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, దాని ప్రాతిపదికన వారి పరిశీలన బట్టి అక్కడ అభ్యర్థులు మార్చే అవకాశం ఉందా? ఆల్రెడీ ఫస్ట్ నుంచి పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజల ఇప్పుడు ప్రస్తుతం గెలుపు అనేది ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు సర్వేలను కూడా నిర్వహించారు. సర్వేలతో పాటుగా ఐవీఆర్ఎస్ ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అంటే 2-3 ప్లేసెస్ 2-3 అభ్యర్థులు ఉన్న చోట ఐవీఆర్ఎస్ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి రీసర్వేని తీసుకుంటున్నారు. ప్రజల ఓటింగ్ ని బట్టి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఎక్కడైతే సామాజిక నేపథ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య అలాగే పార్టీకి ఉన్న బలాన్ని కూడా లెక్కలు వేసుకుని ఈ సీట్ల సర్దుబాటు అనేది చేస్తూ ఉన్నారు. పక్క పార్టీ నుంచి వచ్చినప్పటికీ లేకపోతే మొదటి నుంచి పార్టీలో ఉన్నా కూడా వారికి ఎంతవరకు బలం ఉంది, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే బేరీజ్ వేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గెలుపు అవకాశం లేని మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి సైతం అభ్యర్థిగా ఇప్పుడు ప్రకటించకపోయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు సముచిత స్థానం కల్పిస్తాను అనే భరోసాని కల్పించి
ప్రకటించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ 16 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వారి ఆ అసెంబ్లీ స్థానాలన్నిటికీ కూడా మిగిలిన అభ్యర్థులతోటి కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రకటిస్తారనే వార్త అయితే వస్తోంది. కాంతి, మిగిలిన 16 స్థానాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా టీడీపీ అభ్యర్థులే ఉండే అవకాశం ఉందా, లేదంటే దీంట్లో కొంచెం అసంతృప్తులు ఉన్నారు, కొంతమంది 2-3 పోటీలో ఉన్నారు కాబట్టి జనసేన బీజేపీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందా? లేదు, ఖచ్చితంగా ఏవైతే ఇప్పటి వరకు అంటే ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి అనే అంశం పైన స్పష్టత ఉంది. అయితే అటు టీడీపీ పోటీ చేసే స్థానాలు ఏంటి, జనసేన పోటీ చేసే స్థానాలు ఏంటి, అలాగే బీజేపీ పోటీ చేసే స్థానాలు ఏంటి అనేవి వాటిపైన అధిష్టానం ఒక క్లారిటీ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ స్థానాలు ఏదైతే మొత్తం 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందో 144లో ప్రస్తుతం 128 ప్రకటించారు. మిగిలిన 16 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ 16 నియోజకవర్గాలకి సంబంధించి టీడీపీ అభ్యర్థులనే నిలబెడతారు. అయితే మిగిలిన పార్టీలకి సంబంధించి అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి పార్టీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది సిట్టింగ్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో ఒక ప్లేస్ లో ఇద్దరు కూడా టీడీపీ వాళ్ళే పోటీ పడుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా పక్క వారికి అవకాశం కల్పించారు కాబట్టి ఈసారి మొదటి నుంచి నేను పార్టీ కోసం కష్టపడి ఉన్నాను, గతంలో టికెట్ ని త్యాగం చేసి ఉన్నాను కాబట్టి ఈసారి నాకు సీటు కేటాయించాలి ఖచ్చితంగా అని చెప్పి కోరుతున్న వారు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ కూడా గెలుపు అవకాశం ఎంతవరకు ఉన్నది అనేదే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. గెలుపు అవకాశం ఉన్న వారికే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. సామాజిక వర్గానికి సంబంధించి అలాగే ఓటర్ల సంఖ్య, ఓటర్ సమీకరణను బట్టి కూడా గెలుపు అవకాశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని లెక్కలు వేసుకున్న తర్వాతనే ఇచ్చే అవకాశం ఉంది. 16 కూడా టీడీపీకి కేటాయించిన సీట్లనే టీడీపీ సభ్యులనే పోటీ చేస్తారు. కాకపోతే ఈ ఉన్న ఏవైతే 2-3 పోటీ పడుతున్న వారు ఉన్నారో వారందరికీ సర్ది చెప్పిన తర్వాత ఒకేసారి ఇప్పుడు గనక ప్రకటించినట్లయితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రకటించకుండా వారిని హోల్డ్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది. మరొకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీనిపైన కొంతమందికి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చారు, మీకు ఇప్పటికీ సీట్ ఉండదు కానీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాము, పార్టీలో ఖచ్చితంగా మీరు పనిచేశారని సంకేతాలు కూడా వెళ్ళాయి. వారందరికీ కూడా సముచిత స్థానం ఏమి ఇస్తారు అనే హామీని కూడా ఇప్పటికే ఇచ్చున్నారు. సో వీరందరితో కూడా మరొకసారి మాట్లాడిన తర్వాత ఈ 16 కూడా టీడీపీ అభ్యర్థులనే ప్రకటించే అవకాశం ఉంది. శీల, రైట్, థ్యాంక్ యూ.